సో ఈ లాంగ్ వీడియోలో అయితే నేను ఏపీ గురించి కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేయబోతున్నాను. ఆల్రెడీ దీని మీద అయితే నేను లాంగ్ వీడియో చేశాను. కానీ ఇంకా కొంతమంది అంటే టైం టేబుల్ కానీ ఫీజ్ స్ట్రక్చర్ కానీ అవన్నీ ఆ లాంగ్ వీడియోలో అయితే నేను క్లియర్ చేయలేదు. సో ఈ లాంగ్ వీడియోలో అయితే నేను క్లియర్ చేయబోతున్నాను. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో క్లాసెస్ టైం టేబుల్ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ టు ఈవినింగ్ కంటిన్యూషన్గా ఉంటుందా లేదంటే గ్యాప్స్ ఉంటాయని. సో మీరు ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో అంటే మనకి క్లాసెస్ వాళ్ళే ఇస్తారు, మనం పెట్టుకోవడానికి ఉండదు. సో గ్యాప్స్ ఉంటే మీకు గ్యాప్స్ ఉంటాయి, లేదంటే కంటిన్యూషన్ క్లాసెస్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే మరీ కంటిన్యూషన్గా ఏముండదు, మధ్య మధ్యలో ఒక 1 hour కానీ 2 hours కానీ గ్యాప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి షుడ్ వి నీడ్ టు సెలెక్ట్ ది ఫ్యాకల్టీ అండ్ సబ్జెక్ట్ ఇన్ దిస్ కాలేజ్. అంటే మనకి చెప్పాను కదా, ఫస్ట్ సెమిస్టర్లో అయితే టైం టేబుల్ మనం పెట్టుకోవడానికి ఉండదు, అలానే ఫ్యాకల్టీ కూడా మనం చూస్ చేసుకోవడానికి ఉండదు. పర్ ఇయర్కి 2 సెమిస్టర్స్ ఉంటాయి, ఫస్ట్ సెమిస్టర్లో ఉండదు. సెకండ్ సెమిస్టర్లో మాత్రం మనకి ఇష్టం వచ్చిన స్లాట్స్ అంటే మార్నింగ్ స్లాట్స్ అని, అంటే మార్నింగ్తోనే అయిపోవాలి, ఆఫ్టర్నూన్ అలా పెట్టుకోవచ్చు. అంటే మార్నింగే పెట్టుకోవడానికి లైన్గా అన్ని క్లాసెస్ మార్నింగ్ దాకా ఉండవు. ఇప్పుడు మీరు థియరీ క్లాసెస్ మార్నింగ్ పెట్టుకున్నారనుకోండి, ల్యాబ్ క్లాసెస్ ఆఫ్టర్నూన్ పెట్టుకోవాలి. ల్యాబ్ క్లాసెస్ మార్నింగ్ పెట్టుకుంటే థియరీ క్లాసెస్ ఆఫ్టర్నూన్, అలానే లైన్గా పెట్టుకోవడానికి అయితే ఉండదు. అలానే చెప్పాను కదా, సెకండ్ ఇయర్లో మాత్రమే మనం టైం టేబుల్ కానీ ఫ్యాకల్టీని మనమే చూస్ చేసుకోవాలి. ఫస్ట్ సెమిస్టర్లో మనం చూస్ చేసుకోవడానికి ఉండదు, వాళ్ళే ఇచ్చేస్తారు. అండ్ ఇంకా ఏమని అడిగారంటే కేటగిరీ 1 కేటగిరీ 2 అలా ఉంటాయి కదా కేటగిరీస్, అవేంటి అని కూడా అడుగుతున్నారు. కేటగిరీ 1 కేటగిరీస్ అంటే కేటగిరీ వైజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉంటారు కదా, విత్ ట్రిపుల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4, కేటగిరీ 5 ఇలా 5 కేటగిరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో ఇప్పుడు మీకు విత్ ట్రిపుల్లో మంచి మార్క్స్ కనుక, ఫర్ ఎగ్జాంపుల్ 10 members ఉన్నారనుకోండి, 10 members మీకు మంచి మార్క్స్ వస్తే వాళ్ళని కేటగిరీ 1 అని అంటారు. కేటగిరీ 1 వాళ్ళకి కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4, కేటగిరీ 5తో కంపేర్ చేస్తే కేటగిరీ 1కి కొంచెం ఫీజు తక్కువ. సేమ్ అలానే కేటగిరీ 2 వాళ్ళకి కేటగిరీ 1 కన్నా కొంచెం ఎక్కువ, కానీ కేటగిరీ 3, కేటగిరీ 4, కేటగిరీ 5 కన్నా కొంచెం తక్కువ. అలా మీరు కంపేర్ చేసుకోవాలి. కేటగిరీ 1 అంటే కొంచెం ఫీజు తక్కువ, కేటగిరీ 5 అంటే ఎక్కువ. సో అలానే విత్ ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే కేటగిరీ వైజ్ అనేది ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇప్పుడు 10,000 బిలో ర్యాంక్ కనుక వస్తే, అంటే కొంతమందికి స్కాలర్షిప్ కూడా ఉంటుంది. అంటే ఏమంటారు, ట్యూషన్ ఫీ కట్టుకోవడానికి ఉండదు, ఓన్లీ హాస్టల్ ఫీజు మాత్రమే కట్టుకోవాలి. లేదంటే ట్యూషన్ ఫీ ఎంత ఉండొచ్చు అంటే, మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాకపోతే ట్యూషన్ ఫీ ఎంత ఉండదు అంటే 1.95 lakhs నుంచి 2.5 lakh వరకు ఉంటుంది ట్యూషన్ ఫీ. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా ట్యూషన్ ఫీ మీరు కట్టాలి. అలానే హాస్టల్ ఫీజు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను, హాస్టల్ ఫీజు కూడా. సో ఇంకేం అడిగారంటే విట్ ఏపీకి అండ్ ఎస్ఆర్ఎంకి కంపేర్ చేయమని చెప్పారు. విట్ ఏపీలో ఏంటంటే మనకి ఎస్ఆర్ఎంతో కంపేర్ చేస్తే విట్ ఏపీలో కొంచెం ఫీజు తక్కువ. ట్యూషన్ ఫీ అనేది చెప్పాను కదా, 1.95K నుంచి 2.5 lakhs దాకా ఉంటుంది విట్ ఏపీలో ట్యూషన్ ఫీ మాత్రమే. ఎస్ఆర్ఎంలో అయితే మనకి 2.5 lakhs నుంచి 3.5 lakhs దాకా ఉంటుంది ట్యూషన్ ఫీ. అలానే ఇంకా స్టడీ విషయంలో కూడా రెండు బెస్ట్ అని చెప్పొచ్చు, కానీ ఫీజు కొంచెం ఎస్ఆర్ఎంలో ఎక్కువ. సో ఇంకా మీకు ఇష్టం వచ్చిన కాలేజ్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇంకా ఐడి కార్డ్ విషయానికి వచ్చేసరికి డే స్కాలర్స్ అందరికీ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఈ డార్క్ బ్లూ ఐడి కార్డ్ అయితే ఇస్తారు. హాస్టలర్స్ మాత్రం లైట్ బ్లూ ఐడి కార్డు. ఇంకా ఏమని అడిగారంటే నన్ను, ఎంసెట్ వాళ్ళకి హాస్టల్ అలాట్ చేస్తారా, లేదంటే ఒకవేళ అలాట్ చేస్తే ఎంత ఫీజు ఉండొచ్చు అని కూడా అడిగారు. మీరు ఇప్పుడు ఎంసెట్ వాళ్ళకి కాదు, విత్ ట్రిపుల్ ఎగ్జామ్ వాళ్ళకి కూడా, ఇప్పుడు మీరు నెల్లూరు కానీ గుంటూరు కానీ ఎక్కడైనా దూరంలో ఉంటే మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ప్రకారం మీరు హాస్టల్ రూమ్స్ని బుక్ చేసుకోవడానికి ఉంటుంది. అలానే హాస్టల్ రూమ్ని బట్టి మనకి ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. అంటే అన్నీ 1 lakh పైనే ఉంటుంది, 1 lakh డౌన్ అయితే ఏమీ లేదు, అన్నీ 1 lakh పైనే ఉంటుంది. అంటే ఇప్పుడు 12 bed అనుకోండి, 12 bed లాస్ట్ వచ్చేసరికి 12 bed నాన్ ఏసీ, అది నాకు తెలిసి
95,000 దాకా ఉండొచ్చు అనుకుంటా, అదే లాస్ట్. సో విట్ ఏపీలో ప్లేస్మెంట్స్ అయితే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 96.76 ఎల్పి అయితే వచ్చింది. సో దీన్ని బట్టి మీరు మీకు ఎంసెట్ ర్యాంక్ని బట్టి మీకు ఇష్టం వచ్చిన అంటే ఎస్ఆర్ఎం కానీ విటిఏపీలో మీకు ఇష్టం వచ్చిన కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే నాకు తెలియదు ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసినట్టున్నాయి, ఇంకా కౌన్సిలింగ్కి పెట్టుకునే నాకు తెలియదు. సో మీరైతే ముందుగా ఏ కాలేజ్ని ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలంటే, ఇప్పుడు మీకు ఎంసెట్ ర్యాంక్ అనేది వచ్చింది అనుకోండి, అది మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని చూసుకోండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి మీకు ఏమేమి కాలేజ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎంసెట్ ర్యాంక్ 20,000 వచ్చింది అనుకోండి, 20,000 ర్యాంక్ వచ్చింది కదా, విటిఏపీలో ఫర్ సపోజ్ 10,000తోనే ర్యాంక్ కట్ అయిపోయింది అనుకోండి, కట్ ఆఫ్ 10,000తో లాస్ట్ అనుకుంటే, ఇప్పుడు మీరు నాకు విటిఏపీయే కావాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, మీకు మీ ర్యాంక్ తగ్గిన కాలేజ్ మీరు మిస్ అయిపోతారు. అందుకే మీరు ఏం చేస్తారంటే 20,000 ర్యాంక్ వచ్చింది కదా, దాన్ని అలానే ఉంచుకొని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని చూసుకోండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ దగ్గర పెట్టుకొని మీ ర్యాంక్కి ఏమేమి కాలేజ్ వస్తుందో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఒకవేళ నాకు విటిఏపీఏ కావాలనుకుంటే 3 కౌన్సిలింగ్స్ ఉంటాయి కదా, లాస్ట్ కౌన్సిలింగ్ అయినా పెట్టుకోండి. మీరు వస్తే వచ్చింది, లేదంటే మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో దాంట్లో జాయిన్ అయిపోండి. సో అదైతే నేను ఇచ్చే మీకు సజెషన్ అనమాట. అలానే ఇంకా విటిఏపీకి రిపోర్టింగ్ ఎప్పుడు ఇవ్వాలి, మాకు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని కూడా కామెంట్ చేస్తున్నారు. మీకు మెయిల్ అనేది వస్తుంది, కొంచెం మీరు ఆగాలి, వెయిట్ చేయాలి మెయిల్ కోసం. ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్టింగ్ లేదో నాకు తెలియదు. ఒకవేళ మీకు కనుక విటిఏపీలో సీట్ కనుక వచ్చినట్టయితే మీకు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అంటే మెయిల్స్ అనేది ఎప్పుడు రిపోర్ట్ అవ్వాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి, అలానే క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అలానే టైం టేబుల్ కూడా మీకు ఇస్తారు. దాని ప్రకారం మీరు క్లాసెస్కి అయితే వెళ్ళిపోవాలి. అలానే టైం టేబుల్ మీకు అర్థం కాలేదనుకోండి, అది కూడా కమెంట్ చేసేయండి, దాని మీద కూడా నేను వీడియో తీస్తాను. సో ఇంకా ఏమైనా నేను మర్చిపోతే కమెంట్ చేసేయండి. ఇంకా ఓవరాల్ అయితే ఇది విటిఏపీ అయితే చాలా బాగుంటుంది, చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, ప్యాకేజెస్ కూడా ఉంటాయి. ఇంకా హాస్టల్ విషయం నేను మర్చిపోయినట్టున్నాను. హాస్టల్స్ అయితే పీజీస్ కూడా ఉంటాయి, కానీ పీజీస్తో కంపేర్ చేస్తే హాస్టల్స్ అయితే సెక్యూరిటీ ఉంటుంది. పీజీలో అయితే అంత సెక్యూరిటీ అయితే ఉండదు. కానీ హాస్టల్స్కి అయితే హాస్టల్ ఫీజు అయితే చాలా ఎక్కువ, 95,000 తక్కువ, 2 lakhs దాకా, అంటే 2 lakhs 4,000 వరకు ఉన్నాయి మనకి హాస్టల్ రూమ్స్ అనేది. ఏసీ, నాన్ ఏసీ, వెజ్ మెస్, నాన్ వెజ్ మెస్ అలా. అది కూడా మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లాంగ్ వీడియోలో ఇక్కడ సరిపోదు మీకు డిస్ప్లే చేయడానికి. స్టడీస్ విషయానికి వచ్చేసరికి చాలా మంది భయపడుతూ ఉంటారు. అంటే మేము ఇంటర్లో ఇవి చదివాము, ఇప్పుడైతే కొత్త కొత్త సబ్జెక్ట్స్ వచ్చేస్తాయని మీరు భయపడుతూ ఉంటారు కదా. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫస్ట్ సెమిస్టర్లో వాళ్ళే ఫ్యాకల్టీ ఇస్తానని చెప్పాను కదా. ఒకవేళ వాళ్ళు రాడ్ అయినా మంచి ఫ్యాకల్టీ అయినా వాళ్ళు కొంచెం నోట్స్ మెయింటైన్ చేయమని వాళ్ళు చెప్పరు, మనమే నోట్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు చెప్పినట్టుగా నోట్స్ రాసుకొని వాళ్ళు ఇచ్చిన మాడ్యూల్స్ అన్నీ చదివారనుకోండి, మీ హార్డ్ వర్క్కి రిజల్ట్ అనేది ఉంటుంది. ఏమి చదవకుండా లాస్ట్ నైట్ బ్యాటింగ్ చేస్తే ఏమీ ఉండదు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఫ్రెషర్స్ కదా, ఇచ్చినట్టు చదవండి. ఫస్ట్ సెమిస్టర్లో మార్క్స్ తెచ్చుకోవటం చాలా అంటే చాలా ఈజీ. సో అది మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఇంకా అంతే మరి. విటిఏపీ అయితే చాలా బాగుంటుంది, ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా వస్తాయి. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టు హెల్ప్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మర్చిపోతే కామెంట్ చేసేయండి. అంతే మరి, బాయ్ గాయ్.